మన దేశంలో మనుషులకు విలువ ఉండదు. సమయానికి అసలు వాల్యూనే లేదు. బస్సులైనా సరే తొక్కుకుంటూ వెళ్లాల్సిందే. రైళ్ల సంగతి తెలిసిందే. రిజర్వేషన్ ఉన్న నార్త్ లోకి ఎంటర్ అయ్యామంటే దబాయించి సీట్ లాక్కుంటారు. ఇక ప్రయాణ భద్రతకు గ్యారంటీ లేదు. అయితే ఇప్పటి వరకు ధనవంతులు వెళ్లే విమాన ప్రయాణం గురించి గొప్పగా చెప్పుకున్నాం. ఎప్పుడో ఓసారి ఇండిగో వల్ల సమస్యలు వచ్చేవి. వాటిని పరిష్కరించుకుంటూ వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఇండిగో సంస్థ ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్నే సవాల్ చేసే రేంజ్ కి ఎదిగింది. 5 రోజుల్లో ఏకంగా 1500 విమానాలు రద్దు చేసింది. ఎక్కడికక్కడ బస్టాండ్లు రైల్వే స్టేషన్ల కంటే దారుణంగా ప్రయాణాలతో ఎయిర్పోర్ట్లు కిక్కిరిసిపోయాయి. వృద్ధులు ఆసుపత్రులకు చేరుకోలేకపోయారు. పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. విదేశాలకు వెళ్లే విద్యార్థులు అయోమయంలో పడ్డారు. ఇంటర్వ్యూలు, బిజినెస్ మీటింగులు ఇలా ఒకటేంటి అందరికీ ఎయిర్పోర్ట్ లోనే నరకం చూపించింది ఇండిగో. ఎయిర్పోర్ట్ లో కనీసం ఇండిగో ప్రయాణికులకు సమాచారం కూడా ఇవ్వడం లేదు. వాళ్ళు చేసిన పాపానికి ఇండిగో ఉద్యోగులు ప్రయాణికుల చేతిలో బూతులు దెబ్బలు తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. తినడానికి తిండి లేక ఉండలేక చిన్నపిల్లలతో కలిసి నరకం అనుభవిస్తున్నారు జనం. కానీ ప్రభుత్వం మాత్రం రష్యా అధ్యక్షుడు పుతిన్ సేవలో సేద తీరుతూ ఉంది. అసలు ఈ సమస్యను ఒక్క రోజు లోపల పరిష్కరించాల్సింది. కానీ పట్టించుకోలేదు. మీ చావు మీరు చావండని గాలికి వదిలేసింది. బాధ్యత కూడా తీసుకోలేదు. ఇంకేముంది, ఇండిగో కూడా రెచ్చిపోయింది. వరుస విమానాలు రద్దు చేస్తూ ప్రయాణికులకు నరకం చూపించింది. అంటే మన దేశంలో జనం అంటే ప్రభుత్వానికి భయం లేదు. ఇక ప్రభుత్వం అంటే విమానయాన సంస్థలకు భయం లేదు. అందుకే ఈ పరిస్థితి. అసలు ఇండిగో మీద వరుసగా ఫిర్యాదులు వచ్చినా కేంద్రం ఏమీ చేయలేకపోతుంది. నిర్లక్ష్యంతో పాటు ఇష్టానుసారంగా విమానాలు రద్దు చేస్తూ ఉంది. ఇక పద్ధతి పాడు లేకుండా విమానాలు రద్దు చేయడంలో దిట్ట ఇండిగో. అయినా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పుడు ఏకంగా విమానాలు మొత్తం రద్దు చేసి ఏం చేస్తారో చేసుకోండి అని సవాల్ విసిరింది. ముందస్తు సమాచారం లేకుండా వందల కాదు వేల సంఖ్యలో సర్వీసులు రద్దు చేసే ధైర్యం ఎలా వస్తుందనేది ప్రయాణికులు అడిగే ప్రశ్న. ఇండిగో వాటా దేశ విమానయాన రంగంలో 65% కలిగి ఉంది. మిగతాది టాటాకు చెందిన ఎయిర్ ఇండియాకు ఉంది. చిన్న చితక విమాన సంస్థలు 5% వాటా కలిగి ఉన్నాయి. అయితే 65% వాటా అంటే వాళ్ళు చెప్పిందే వేదం. ఇండిగో ఏకంగా డీజీసీఏ రూల్స్ ని సవాల్ చేస్తూ తానేంటో చూపించాలని ఇటు ప్రయాణికులను అటు కేంద్రాన్ని బ్లాక్ మెయిల్ చేసింది. సింపుల్ గా చెప్పాలంటే దేశ విమానయాన రంగంపై ఆ కంపెనీకి ఉన్న గుత్తాధిపత్యం అది. ఇక కేంద్రం కూడా ఇండిగోను పెంచి పోషించింది. చివరకు కేంద్రాన్నే కాటేసే రేంజ్ కి ఇండిగోను ఎదగనిచ్చింది. ఇండిగో ఎందుకు ఇంతలా బరి తెగించిందంటే దానికి కారణం ఉంది. ఏడాది క్రితం ప్రయాణికుల సేఫ్టీ కోసం డీజీసీఏ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ రెగ్యులేషన్స్ ని రూపొందించింది. ఏడాది లోపల మీరు అదనంగా పైలట్ ని నియమించుకోండి. వారిని శ్రమ దోపిడీ చేస్తే విమాన ప్రయాణికుల భద్రత ప్రమాదంలో పడుతుంది. సరైన విశ్రాంతి ఉండాలని తేల్చి చెప్పేసింది. నవంబర్ 1 నుంచి ఆ రూల్స్ అమల్లోకి వచ్చాయి. కానీ దీన్ని ఇండిగో వ్యతిరేకించింది. మేము అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకుంటే కోట్లలో నష్టం వస్తుందని చెప్పింది. కానీ అందుకు డీజీసీఏ ఒప్పుకోలేదు. అంటే ఓ పైలట్ వరుసగా 48 గంటలు పనిచేస్తే ఒక వీక్లీ రెస్ట్ ఇవ్వాలి. దానితో పాటు వారానికి ఓ సెలవు ఇవ్వాలి. అంతేకాదు ఒకసారి డ్యూటీ చేస్తే డ్యూటీ పీరియడ్ లో 2 సార్లు మాత్రమే పైలట్ నైట్ టైం ల్యాండింగ్ చేయాలి. కాబట్టి ఈ సెలవులు రెస్ట్ తో పాటు పైలట్లు అదనంగా తీసుకునే లీవుల వల్ల కొరత రావచ్చు. కాబట్టి ఏడాదిలోగా మీరు కొత్త పైలట్లను నియమించుకోవాలని సూచించింది. కానీ ఇక్కడ ఇండిగో పట్టించుకోలేదు. పైగా ఇప్పుడు పైలట్ల కొరత పేరుతో ఏకంగా విమానాలు రద్దు చేయటం మొదలు పెట్టింది. చివరకు ఇండిగో దెబ్బకు డీజీసీఏ దిగొచ్చింది. కేంద్రం కూడా ఇండిగో చెప్పినట్లు ఒప్పుకోక తప్పలేదు. తాము తాము పెట్టిన రూల్స్ ను డీజీసీఏ పక్కన పెట్టేసింది. అంటే పైలట్ కు వారానికి ఓ సెలవే ఉంటుంది. రాత్రి డ్యూటీలు ఇండిగో ఇష్టం. అలా కేంద్రం మెడల వంచింది ఇండిగో. మరి ఇన్ని విమానాలను ఇప్పుడు మళ్ళీ టైం ప్రకారం నడపాలంటే మాత్రం మరో 10 రోజుల సమయం పడుతుంది అనడంలో సందేహం లేదు. కేంద్రాన్ని దిగొచ్చేలా చేసేందుకు ఇండిగో ఇంతలా తెగించేసింది. గుత్తాధిపత్యం వల్లనే ఇండిగో ఇష్టం వచ్చినట్లు చేస్తోంది. దీనికి కేంద్రం విధానాలు కూడా కారణమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే పైలట్లు మాత్రం ఇండిగో యాజమాన్యాన్ని నిలదీశారు. ఈ వరుస విమాన సర్వీసుల రద్దు వెనక మా ప్రమేయం లేదని ప్రకటించాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని డీజీసీఏ రూల్స్ ని పాటించాలి. కానీ తమకు అదనపు భారం ఖర్చు అవుతుందని పట్టించుకోలేదు. ఎందుకంటే కొత్త పైలట్లను నియమించుకోవాలి. వారికి శిక్షణ ఇవ్వాలి. వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కొన్నాళ్ల వరకే తమ దగ్గర పనిచేస్తారు. ఆ తర్వాత విదేశీ కంపెనీలకు మారిపోతారనే భయం ఇండిగోది. అందుకే డీజీసీఏను కూడా డిమాండ్ చేసింది. భారత పైలట్లను విదేశీ కంపెనీలు తీసుకోకుండా నిరోధించాలని కేంద్రాన్ని కోరింది. కానీ అంతర్జాతీయ నిబంధనలు వీటికి ఒప్పుకోవు. ఎందుకంటే పైలట్లు ఇష్ట ప్రకారమే పనిచేస్తారని అంతర్జాతీయ పైలట్ల సంఘం చెప్పింది. ఎక్కడ మంచి జీతం వసతులు ఉంటే అక్కడే పనిచేస్తారు. మీ దగ్గర ఎందుకు పని చేయాలని నిలదీశారు కూడా.
పైగా ఖత్తర్ లుఫ్తాన్సాతో పాటు అరబ్ దేశాల విమానయాన సంస్థలు మన పైలట్ల మీద కన్నేశాయి. భారీ జీతాల ఆఫర్లతో మన వాళ్ళని లాక్కుపోతున్నాయి. దీంతో ఇండిగోకు ఇది సమస్యగా మారింది. పైలట్ల మీద కేంద్రం కూడా ఏమీ చేయలేని పరిస్థితి. కొత్తగా తీసుకునే వారికి టైం పీరియడ్ తో బాండ్ రాయించుకుని నడిపించుకోవాలని తేల్చి చెప్పేశారు. ఎవరన్నీ చెప్పినా కూడా ఇండిగో మాత్రం కొత్త పద్ధతులు కష్టమని మాత్రం తేల్చి చెప్పేసింది. వాస్తవానికి ఒక్కసారి వాతావరణ పరిస్థితులు లేదా ఇతర సాంకేతిక కారణాలతో 4 విమానాలు ఆగిపోయినా ఆలస్యమైనా సరే మొత్తం చైన్ సిస్టమ్ దెబ్బతింటుంది. మరి 1500 సర్వీసులు రద్దయ్యాక కోలుకోవాలంటే కనీసం వారం రోజులు పడుతుంది. దీనికి కారణమైన ఇండిగో యజమాని రాహుల్ భాటియా గురించి ఖచ్చితంగా మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఇతను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివాడు. తర్వాత కెనడాలో మాస్టర్స్ చేశాడు. అమెరికాలోని ఓ ఎయిర్లైన్ సంస్థలో పనిచేశాడు. అక్కడే ఎన్ఆర్ఐ గంగ్వాల్ పరిచయం అయ్యారు. ఆయన ఐఐటి కాన్పూర్ లో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. అమెరికాలోని యునైటెడ్ ఎయిర్లైన్స్ లో పనిచేసినప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ గా మారారు. అమెరికా నుంచి వ్యాపారం చేయాలని భాటియా ఇండియా వచ్చాడు. అప్పుడు ఏవియేషన్ బిజినెస్ లోకి రావాలనుకున్నా కూడా నాడు అతనికి లైసెన్స్ దొరకలేదు. ఆ తర్వాత తండ్రి నడుపుతున్న ఎక్స్ప్రెస్ ట్రావెల్ ఏజెన్సీని నడిపారు. కేంద్రం నుంచి రెగ్యులేటరీ అప్రూవల్ రాకపోయినా ప్రయత్నం ఆపలేదు. ఆ తర్వాత అంటే 2004లో అనుమతులు రాగానే ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ ను స్థాపించేశారు. అమెరికాలో పరిచయమైన గంగ్వాల్ తో కలిసి ఇండిగోను స్థాపించాడు. ఒకేసారి ఆ రోజుల్లోనే 100 A320 విమానాలను ఆర్డర్ పెట్టి సంచలనం సృష్టించాడు. అది ఓ చరిత్ర. అన్ని ఒకే రకమైన విమానాలు నడపడం ఆయన విజయ రహస్యం. ఎందుకంటే ఇంజనీర్లు ఒకే తరహా సిబ్బంది పనిచేస్తే చాలు. ఇతర విమాన సమస్యల నుంచి మెయింటెనెన్స్ కూడా చాలా సులభం అవుతుంది. అందుకే మొదట తక్కువ ధరలతో ప్రయాణికులను ఆకట్టుకుని విజయవంతమయ్యారు. 2016లో పబ్లిక్ లిస్టెడ్ కంపెనీగా మారి 1,00,000 కోట్లకు భాటియా ఎదిగాడు. 446 విమానాలతో 2700 సర్వీసులు నడుపుతున్నాడు. అంటే పైలట్లను ఎంతలా వాడుకుంటున్నాడో అర్థం చేసుకోవచ్చు. 40 విదేశీ సర్వీసులతో పాటు దేశంలో 128 ప్రాంతాలకు ఇండిగో విమానాలు నడుస్తున్నాయి. అంతేకాదు ఇండిగోలో మొదట ఈ భాటియాకు గంగ్వాల్ కు సమానంగా వాటా ఉండేది. కానీ ఆయన అమెరికాలో ఎక్కువగా ఉండడంతో పాటు ఇతర వ్యాపారాలు కూడా చూసుకునేవారు. ఈ లోపు భాటియా పెత్తనం ఇక్కడ పెరిగింది. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడని భాటియాతో విభేదించాడు గంగ్వాల్. ఏకంగా ప్రధాని మోడీ, నాటి ఆర్థిక విమానయాన మంత్రులు డీజీసీఏకు లేఖ రాశారు. చివరకు కోర్టు ఆర్డర్ తో గంగ్వాల్ దిగొచ్చాడు. మెల్లిగా తన వాటాను తగ్గించుకోవడం మొదలు పెట్టాడు. ఇతరులకు తన వాటాలను అమ్మారు ఆయన. ఇప్పుడు కేవలం 13.5% మాత్రమే ఉంది. భాటియా మాత్రం ఇండిగోను చేతుల్లోకి తీసుకున్నారు. ఇండిగో అఫోర్డబుల్ ప్రయాణానికి పెట్టింది పేరు. అలాని ప్రయాణికులకు వాతలు పెట్టదని కాదు, ఎక్కడ వీలుంటే అక్కడ దోచుకోవటం మొదలు పెట్టింది. పోనీ ఆ స్థాయి సర్వీసులు ఇస్తుందా అంటే అది లేదు. ఎన్నో సమస్యలు ఫిర్యాదులు వస్తున్నా కూడా కేంద్రం ఆపలేకపోయింది. ఎందుకంటే ఇండియా విమాన ప్రయాణాలు ఇండిగా దయాదాక్షల మీద ఆధారపడాల్సి వచ్చింది. అయితే ఈ విషయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఏమీ చేయలేని పరిస్థితి. మన దేశంలో కేంద్ర మంత్రుల పాత్ర తక్కువే. ఒక నితిన్ గడ్కరీకి తప్ప అంతా మోడీ శాల ద్వారానే నడుస్తుంది. ఇక్కడ అందరూ రామ్మోహన్ నాయుడును విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఆయన మంత్రి కాబట్టి. ఆయన కూడా ఆలస్యంగా మేల్కొన్నారు. ఒక టీడీపీ నేత రిపబ్లిక్ టీవీలో ఈ సమస్యను లోకేష్ కూడా పర్యవేక్షిస్తున్నారని చెప్పి టీడీపీ పరువు తీశారని చెప్పొచ్చు. మరి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియక అక్కడ లోకేష్ పేరు తీశాడు. అలా రామ్మోహన్ నాయుడు పరువు కూడా పోయింది. ఎందుకు ఇలా జరుగుతుందంటే మాత్రం మన దగ్గర అంతా గుత్తాధిపత్యం. ఒకప్పుడు మన దేశంలో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ బెస్ట్ సర్వీస్ ఇచ్చేది. కానీ విజయ్ మాల్యా తప్పుడు పద్ధతులు కంపెనీని ముంచేశాయి. ఆ తర్వాత కేంద్రం ఇండిగోకు మద్దతు ఇచ్చింది. దాని వలన మిగతా కంపెనీలన్నింటినీ మింగేసింది. గో ఎయిర్, ఎయిర్ ఏషియా, స్పైస్ జెట్, జెట్ ఎయిర్వేస్ తో పాటు ఇతర సంస్థలు బలంగా ఉండేవి. పోటీ కూడా ఉండేది. కానీ ఇప్పుడు పోటీనే లేదు. మోనోపల్లి ఎప్పటికైనా ప్రమాదమే. అందుకే జియో తక్కువ రేటుతో వచ్చి బాధడం మొదలు పెట్టింది. అయితే జియో లేదంటే ఎయిర్టెల్, ఐడియా ఉన్నా లేనట్టే BSNL గురించి తక్కువగా మాట్లాడుకోవచ్చు. ఇటు బ్యాంకులన్నీ విలీనం చేసేస్తుంది కేంద్రం. లాభాల్లో ఉన్న ఆంధ్ర బ్యాంకును కూడా కలిపేసింది. ఇలా అన్నింటినీ ముంచేస్తోంది. ఎందుకంటే కంట్రోల్ కోసం పోర్టులు, ఎయిర్పోర్ట్లు, సిమెంట్లు అదానీ చేతిలో ఉన్నాయి. అంబానీ మొబైల్ నెట్వర్క్ తో పాటు ఆయిల్ రంగంలో కీలకంగా ఉన్నాడు. ఇక మరో వ్యక్తి పెట్రోల్లో ఇథనాల్ కలుపుతున్నాడు. ఓ మంత్రి కొడుకు వ్యాపారానికి కోట్లు సంపాదించి పెట్టేందుకు ఇథనాల్ కలుపుతున్నారని విమర్శలు కూడా వస్తున్నా ఎక్కడా వీరేం తగ్గడం లేదు. పోనీ రేటు తగ్గించారా అంటే అది లేదు. మొత్తానికి వ్యాపారాలన్నీ ఒకరి చేతుల్లో ఉంటే వచ్చే పరిస్థితి ఇదే. ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది కూడా. మరి ఇప్పుడేమో రామ్మోహన్ నాయుడు రాజీనామాకు పట్టుబడుతున్నారంతా. ఆయనదేమీ లేదు. ఎందుకంటే ఇదంతా కూడా రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా రాకముందు నుంచే రగులుతున్న మంట. ఇప్పుడు మంటలు అంటుకున్నాయంతే. ఇండిగో పాపం ఆయన మెడకు చుట్టుకుంది పాపం. మరి ఇండిగోపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.